ఏ హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. యాక్చువల్లీ మీరు టెలిగ్రామ్ ఛానల్లో చూశారు కదా, ట్రేడ్ అనేది అవసరంగా వచ్చింది. సో మంచి ట్రేడ్ అని చెప్పగలను. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ డబుల్ ప్యాటర్న్ ఇచ్చింది అనుకో, అస్సలు నేను వదిలిపెట్టను. సో డబుల్ ప్యాటర్న్ అనిపిస్తే పక్కా దాంట్లో మనకు ఆ రోజు సక్సెస్ రేట్ ఖచ్చితంగా ఉంటుంది. సో అలానే మన ఛానల్కి మీరు ఫస్ట్ టైం విజిటర్ అయితే ఎమ్మటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసుకోండి. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఆ ట్రేడ్ 180 పాయింట్స్ తమ్ముడేలా చూశారు కదా, విత్ టెలిగ్రామ్ లైవ్లో టెలిగ్రామ్లో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చెప్తూ స్క్రీన్ షాట్స్ పెడుతూ ఆ ట్రేడ్ అనేది జరిగింది. సో హోప్ చాలా మంది ప్రాఫిట్ బుక్ చేసుకొని ఉంటారు. వాళ్ళు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తారు ఎంతమంది బుక్ చేసుకున్నారు అనేది. సో అలానే ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి కదా, జస్ట్ ఇవన్నీ స్నిప్పింగ్ టూల్స్ పెడుతున్నాను. హీరో జీరో ఎలా ఐడెంటిఫై చేయాలి, సో తర్వాత మనము సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి ఒక వీడియో చేసాము. తర్వాత మార్కెట్లో మిస్టేక్స్ ముందుగానే ఐడెంటిఫై చేసి ట్రేడింగ్లోకి రమ్మని మిస్టేక్ చేసాము. తర్వాత ఇక్కడ కనిపించింది మార్కెట్లో సమ్ ఇంపార్టెంట్ టిప్స్ గురించి, అదే మార్కెట్ ట్రేడింగ్ సులువుగా ఎలా నేర్చుకోవాలనేది కూడా ఇక్కడ కనిపిస్తుంది, అది చేశాను. సో చాలా వీడియోస్ అండి, చాలా చేశాను. ఆ వీడియోస్ మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్ అయినా ఉంటాయి, లేదంటే మన ఛానల్లోకి వెళ్ళి చూడొచ్చు. సో టెలిగ్రామ్ ఛానల్లో ఇక్కడ మీకు కనిపిస్తున్న టెలిగ్రామ్ ఛానల్లో బుక్ మై ప్రాఫిట్లోకి రండి, కానీ అక్కడికి నేర్చుకోవడానికి రండి, ఓకేనా? సో ఇదంతా చెప్పే ముందు అందరికి మరొకసారి థ్యాంక్ యూ. మన ఛానల్ ఈ మధ్య స్లోగా 1 by 1 గ్రో అవుతుంది. మీ సపోర్ట్ అలానే ఉంచండి. వీడియోకి ప్రతిరోజు చూడండి. ఎంతో కొంత ఒక పాజిటివ్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఎంతో కొంత మీరు నేర్చుకోవడానికి వీలుండదు ఆ వీడియోలో. అలానే వీడియోకి లైక్ చేస్తూ కమెంట్ చేస్తూ ఉండండి. మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అయ్యే విధంగా మీ వంతు సాయం నాకు చేయండి. నా వంతు సాయం ఏంటంటే ట్రేడింగ్లో నేను నేర్చుకున్నాను మీకు టెలిగ్రామ్లో కీప్ ఆన్ పోస్ట్ చేస్తూ ఇలాంటి యూట్యూబ్ వీడియోస్ చేస్తూ పెడుతూ ఉంటాను అనమాట. ఓకే, సో ఫర్దర్గా టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే గైస్, హోప్ మీకు వినిపిస్తుంది అనుకుంటున్నా. కొత్త రికార్డింగ్ సెషన్ పెట్టాను. సో మనం ఆల్రెడీ 305లో ఎంటర్ అయిన వాళ్ళకి మనకు ఆల్రెడీ వచ్చేసి 74 పాయింట్స్ అయితే వచ్చేసాయి. 74 పాయింట్స్ వచ్చాయి. ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీ చూస్తే ఇక్కడ ఇది ఒకప్పుడు లో, ఒకప్పుడు అంటే నిన్నటిలో చూడండి. నిన్నటి హై ఎక్కడో ఉంది. హై నుంచి లో ఎంత ఇదిగా వచ్చింది. ఈరోజు గ్యాప్ డౌన్ ఎంత అయ్యి ఒక్కసారి మళ్ళీ పైకి వెళ్ళింది. సో ఇక్కడ నుంచి మళ్ళీ కిందకు వచ్చింది. సో ఫిబొనాచి డ్రా చేసినప్పుడు సో రిట్రేస్మెంట్ లెవెల్స్ ఇవి. సో మనది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది, అక్కడే ఉంది 376, 381. మనం దీంట్లో అప్డేట్ చేద్దాం. మన టెలిగ్రామ్ ఛానల్ గైస్, బుక్ మై ప్రాఫిట్, దీంట్లో అందరు నేర్చుకోవడానికి వస్తుంటారు. మీరు రావాలనుకుంటే మీరు నేర్చుకోవడానికి రావచ్చు. 384, 386, 384 రైట్, 386. సో ఇదంతా నేర్చుకోవడానికి రావాలి ఫ్రెండ్స్ మీరు ఇక్కడికి. 385 చూడండి, జస్ట్ పైకి కింద కొడుతుంది మార్కెట్. చూడండి ఇక్కడ రిట్రేస్మెంట్ టచ్ చేసింది, మన రిట్రేస్మెంట్ దాకా టచ్ చేసింది. ఫిబొనాచి రిట్రేస్మెంట్ డ్రా చేసాం కదా, దాని దాకా టచ్ చేసింది. చాలు, ఇంకా అది తెలిసి ఆల్మోస్ట్ చాలు ఈ పాయింట్స్. 100 పాయింట్స్ అనుకున్నాము, బట్ కానీ ఓవరాల్గా టార్గెట్ అయితే ఇక్కడికి ఉంది. ఫస్ట్ టార్గెట్ అయిపోయింది. ఓవరాల్గా ఇక్కడికి 471లో ఉంది మన టార్గెట్. ఫస్ట్ టార్గెట్ అయిపోయింది, కానీ అగ్రెసివ్గా లేదు మూమెంట్. పుట్టు సైడ్ ఎలా వచ్చిందో కాల్ సైడ్ అంత అగ్రెసివ్గా లేదు. సో కాల్ సైడ్ ఇక్కడ చూడండి, మనం ఇక్కడ ట్రేడ్ తీసుకోవడం, ఇది సపోర్ట్ ఏరియా, మన సపోర్ట్ ఏరియా 52, 460 మంది సపోర్ట్ ఏరియా. దీనిపైన నిలబడిందంటే ఇంక వెళ్ళిపోద్ది మార్కెట్. ఇక్కడ ఏదైనా షూటింగ్ స్టార్ ఫామ్ చేసి మళ్ళీ కిందకు వస్తే కష్టం. దానిపైన నిలబడిందంటే వెళ్ళిపోద్ది అనమాట. సో మనకు అరౌండ్ ఆల్రెడీ 80 పాయింట్స్ దాకా వచ్చేసాయి. 80 పాయింట్స్ దాకా మనకు వచ్చేసాయి ఆల్రెడీ. 305 నుంచి 380 దాకా వెళ్ళింది కదా. 80 పాయింట్స్ మనకు ఆల్రెడీ వచ్చేసాయి. ఒక్క బిగ్ క్యాండిల్ పడాలి గైస్. చూడండి, ఇది 3 minutes టైం ఫ్రేమ్ నేను చూస్తుంటే పైకి కిందకి కొడుతున్నది, కానీ ఒక మంచి క్యాండిల్ అనేది పడట్లా. చూడండి, ఇది 5 minutes టైం ఫ్రేమ్లో ఒక మంచి క్యాండిల్ గా పడితే మనది వెళ్ళిపోద్ది గైస్. ఇంకా 387 వెళ్తుంది. ఇంకా
సో నేను 471కి వస్తుంది అనుకుంటున్నా. 391. సో 391. సేఫ్ ట్రేడర్స్ కెన్ బుక్ ప్రాఫిట్ ఆల్రెడీ వచ్చినాయి కదా. సో ఆల్రెడీ మంచిగా వచ్చినాయి. సో 305 నుంచి 390 అంటే ఆల్మోస్ట్ 85 పాయింట్స్ డన్. 85 పాయింట్స్ డన్ గైస్. ఇంకొక 15 పాయింట్స్ గా పట్టుకుంటే మనం 100 క్లోజ్ చేస్తాం. మనకు అది ఎన్ని వచ్చేదని కాదు, మన ట్రేడ్ 100 వస్తే చాలు. సో 85 పాయింట్స్ ఆల్రెడీ డన్. 85 పాయింట్స్ డన్. ఇదంతా నేను ఇక్కడ ఫ్రీగా పెట్టాల్సిన అవసరం ఏం లేదు బేసిక్గా. బట్ స్టిల్ మీరేదో నేర్చుకుంటారు సంథింగ్ అని నేను నేర్చుకోవడం కోసం పెడతాను. ఇక్కడ ట్రేడ్ తీసుకోవద్దని కాదు. బట్ నేను పోల్ పెట్టినప్పుడైతే చాలా మంది నాకు ఇదే పెడుతుంటారు, లాసులు ఎవరైనా ప్రాఫిట్ ఎంత లాస్ ఎంత అని అడిగితే ఆల్మోస్ట్ లాస్లో ఉన్నామని పెడతారు. సో అందుకు నాకు చాలా బాధ వేస్తుంది. ఎందుకంటే మనకు తెలియకుండా చూడు 394 ఆల్రెడీ ఆల్మోస్ట్ 90 పాయింట్స్ డన్. 394కి వచ్చింది. 394 90 పాయింట్స్ ఆల్రెడీ డన్ గైస్. ఆల్రెడీ 90 పాయింట్స్ డన్. బట్ ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీని చూస్తే ఇక్కడే ఉంది. 5 minutes టైం ఫ్రేమ్లో చూస్తున్నాను. చూడండి, ఇది ఒక రిట్రేస్ నేను తీసుకున్న దగ్గరే ఉంది. బట్ అది కొంచెం మనకి ఇది అవుతుంది. ఓవరాల్గా 100 పాయింట్స్ అయితే పైకి వచ్చింది. బట్ 5 minutes టైం ఫ్రేమ్లో చూస్తే సపోర్ట్ పైన అంత అగ్రెసివ్ వెళ్ళట్లా. సపోర్ట్ దగ్గర ఇక్కడ ఏదైనా షూటింగ్ స్టార్ లాంటిది ఫామ్ చేసి మళ్ళీ కిందకు వస్తే కష్టం. సో సపోర్ట్ పైన వెళ్ళాలి అగ్రెసివ్గా, అక్కడ వెళ్ళట్లేదు. లాస్ట్ టైం ఇక్కడ ఏరే సపోర్ట్ తీసుకున్నది, ఇప్పుడు కానీ రెసిస్టెన్స్ తీసుకుంటే మళ్ళీ మనకు కష్టం అయిపోద్ది. లాస్ట్ టైం ఏరే రెసిస్టెన్స్ తీసుకున్నది, ఇప్పుడు కానీ సపోర్ట్గా తీసుకుంటే మళ్ళీ మనకు కష్టం అయిపోద్ది. బట్ ఓవరాల్గా వెళ్తే 394 దగ్గర ఆల్రెడీ అచీవ్ అయ్యాం కదా. 394. ఓకే, జస్ట్ మన టార్గెట్ ఇక్కడ ఉంది. ఇక్కడ వరకు వస్తే హ్యాపీ, వెరీ హ్యాపీ. సో అనదర్ 70 పాయింట్స్ రావాలంటే మార్కెట్ పైనే సస్టైన్ అవ్వాలి. ఒక బిగ్ క్యాండిల్ పడాలి గైస్. బిగ్ క్యాండిల్ చూడండి, ఇది మళ్ళీ రిట్రేస్ వచ్చామని మేబీ అవుతుందేమో చూద్దాం. ఒక బిగ్ క్యాండిల్ అనేది వస్తే మనకు ఆబ్వియస్లీ ఫుట్ సైడ్ ఎలా ఉంది మార్కెట్, ఫుట్ సైడ్ ఇంకా కిందకే వస్తుంది. కాల్ సైడ్ చూద్దాం. 396. ఓకే, 400 గైస్. 400. సో 400 ఇంకా 405 అయితే మన టార్గెట్ 100 పాయింట్స్ అచీవ్డ్. 495 పాయింట్స్ అచీవ్డ్. 400. జస్ట్ కమాన్ గైస్, కమాన్. ఇక్కడ ఈ లెవెల్ 0.5 లెవెల్ ఇది రిట్రెస్. ఇక్కడ దాకా వస్తే చాలు నాకంతే. లేదే. ఓకే వాట్ అబౌట్ ఫుట్ సైడ్ ఎటువంటి క్యాండిల్స్ ఫామ్ అవ్వట్లేదు. అంటే అక్కడ హ్యామర్స్ కానీ ఇన్వర్టెడ్ హ్యామర్స్ ఏమైనా ఫామ్ అయితే మళ్ళీ ఫుట్ సైడ్ వస్తుందని అది కూడా చూడాలి. సో ఓన్లీ కాల్ చూసుకుంటే అవ్వదు, ఫుట్ సైడ్ కూడా చూసుకోవాలి. సో ఓవరాల్ సేఫ్ ట్రేడర్స్ అందరూ ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోవచ్చు, అదైతే చెప్తాను నేను. బట్ ఇంకా లేదు మేము రిస్క్ తీసుకుంటామంటే ఉండొచ్చు. సో ఇంత పిన్ టు పిన్ ఎవరు చెప్తారు గైస్? ఏ టెలిగ్రామ్లో చెప్తారు చెప్పండి? నేను మన తెలుగు వాళ్ళని ఫాలో అయ్యి హిందీ వాళ్ళని ఎంతోమందిని ఫాలో అయ్యి చాలా ఇది చేశాను. ఇక్కడ చూడండి, ఫుట్ సైడ్ స్లోగా గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. ఫుట్ సైడ్ ఇన్వర్టెడ్ హ్యామర్ ఫామ్ అయింది. ఇక్కడ చూడండి, ఫుట్ సైడ్ ఇన్వర్టెడ్ హ్యామర్ ఫామ్ అయింది. ఇది ఇన్వర్టెడ్ హ్యామర్, ఇది ఇన్వర్టెడ్ హ్యామర్, ఇది. సో ఫుట్ సైడ్ మళ్ళీ మార్కెట్ టర్న్ అవ్వడానికి ఉంటుంది. సో ఇంకా ఇక్కడ బుక్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ 90 పాయింట్స్ బుక్ చేసుకోవచ్చు. 400 దాకా వచ్చింది. సో 90 పాయింట్స్ బుక్ చేసుకోవచ్చు ఓవరాల్ మార్కెట్. సో కంటిన్యూస్గా వెళ్ళదు కదా. సో ఇలా కొంచెం రిట్రేస్ అయ్యి మళ్ళీ వెళ్తుంది. సో ఈ లెవెల్ వరకు అయితే నేను డ్రా చేశాను 100 పాయింట్స్. ఓవరాల్గా మార్కెట్ ఎక్కడికి వచ్చింది చూడండి. ఇక్కడ ఓవరాల్గా మార్కెట్ ఈ దీనిపైన 52,460 ఈజ్ ఒకప్పుడు గుడ్ సపోర్ట్, దానిపైన నిలబడింది. ఓకే, ఇక్కడ చూడండి ఎలా లేస్తుందో, అది ఆ విధంగా ఉంటుంది. సో అటనమాట. సో ఇది పిన్ టు పెన్ ఎవరు చెప్తారు ఫ్రెండ్స్ మీకు? సో ఫైనల్గా అయితే చూడండి 188 పాయింట్లు అచీవ్ చేసేసాము. ఇది అయిపోయింది ట్రేడ్. ఓకే,
ఇది ఇక్కడ 471 ఎందుకు నేను టార్గెట్గా పెట్టుకున్నానంటే చూడండి, ఇలా తీస్తే కొంచెం కిందకి రండి. ఇది ఒకప్పుడు ఇక్కడ ఈ 475 నుంచి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. సో ఆ 475 దగ్గరకు వచ్చినప్పుడు మనం అదొక రెసిస్టెన్స్గా పెట్టుకోవాలి ఇప్పుడు. సో నేను ప్రీమియమ్స్ను కూడా నేను ఆ విధంగా పెట్టుకుంటాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకసారి సపోర్ట్ తీసుకున్నది 4 పైకి వెళ్ళింది. అది ఇప్పుడు కాదు, అది జూన్లో. అంటే ఓవరాల్గా నేను అలా ఒక యావరేజ్ కైండ్ ఆఫ్ థింగ్ కూడా నేను చూసుకుంటాను. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 సార్లు రెసిస్టెన్స్ తీసుకొని కిందకు వచ్చింది, ఆ లెవెల్లో రెసిస్టెన్స్ తీసుకొని కిందకు వచ్చింది. ఇక్కడ బాగా చూస్తే మీరు ఈ ఏరియాలో మీకు డ్రా చేసి చూపిస్తాను. సో ఎందుకు నేను అలా ఇది చేస్తానంటే ఆ విధంగా మీరు కూడా చూసుకుంటారని. ఇక్కడ చూడండి, కింద ఇక్కడ చూడండి, ఒకసారి రెసిస్టెన్స్ తీసుకొని వచ్చిందనమాట. మళ్ళీ ఇక్కడ ఈ ఏరియాలో సపోర్ట్ తీసుకుంది. సో యావరేజ్గా ఈ 470 470 పైన. సో అది నేను అందుకే నేను ఫస్ట్లోనే ఈ ట్రేడ్ తీసుకున్నప్పుడే ఇంతవరకు అని జస్ట్ పెట్టుకున్నాను అనమాట. సో ఈ విధంగా ఉంటుంది. సో అసలు ఈ ట్రేడే మనం ఎందుకు తీసుకోవాలి బేసిక్గా, అప్పుడు ఏం ఫామ్ అయ్యాయి అని చూస్తే ఇక్కడ చూడండి, 3 minutes టైం ఫ్రేమ్లో ఒక మంచి ఇన్వర్టెడ్ హ్యామర్ ఫామ్ అయింది. ఇక్కడ మంచి ఇన్వర్టెడ్ హ్యామర్. సో మార్నింగ్ మార్కెట్ ఇక్కడికి వచ్చేటప్పుడు మన బ్యాంక్ నిఫ్టీ, ఓవరాల్ బ్యాంక్ నిఫ్టీ చూస్తుంటే 5 minutes టైం ఫ్రేమ్లో చూడండి, ఇక్కడ ఒక మంచి ఇన్వర్టెడ్ హ్యామర్స్. సో డబుల్ ప్యాటర్నే వచ్చింది బేసిక్గా మార్కెట్లో. ఇక్కడ చూడండి, బ్యాంక్ నిఫ్టీ నేను తీసేసాను, మళ్ళీ చూపిస్తాను. బ్యాంక్ నిఫ్టీలో మనకు డబుల్ ప్యాటర్న్ కంప్లీట్గా మార్కెట్ అంత కిందకు వచ్చింది, 700 పాయింట్ల కిందకు వచ్చింది. గ్యాప్ డౌన్ అయిపోయి 700 పాయింట్ల కిందకు వచ్చిన తర్వాత మనకు ఆబ్వియస్లీ మార్కెట్ కొంచెం స్లైట్గా పైకి వెళ్తుంది అనమాట. పైకి వెళ్ళి మనకు ముందుగానే ఇంటిస్తుంది నేను పైకి వెళ్తున్నాను అని. సో పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కింద రిట్రేస్ అవుతుంది. ఆ రిట్రేస్ అయిన తర్వాత ఇది జీరోదాతో పెద్ద ప్రాబ్లం. చూడు, ఎర్రర్ ఫెచింగ్ డేటా జీరోదాతో పెద్ద ప్రాబ్లం గైస్. అందుకే నేను మన టెలిగ్రామ్లో అందరికి చెప్పేది, దండు లాగినామండి నా లాగిన్స్ అందుకని ఇస్తా. సో ఇది చూడండి ఎంత స్లోగా ఉంది, నా ఎంటర్ టైం బాగుంది, ఎర్రర్ ఫెచింగ్ యువర్ డేటా అంటుంది. సో దన్ను లాగినామండి అని అంటాను. అందరూ ఏమనుకుంటారు, వీడికి దన్ను లాగిన్ అయితే వీడికి ఏదో రెఫరల్ వస్తుందని. ఆడేం రాదు, బేసిక్గా కొంచెం వస్తుంది. సో అందరూ యూట్యూబ్లో అందరూ వాళ్ళ లాగిన్ ఐడీస్ ఇచ్చే దానికోసమే కదా, మా లాగిన్తో జాయిన్ అయ్యండి ఒక రెఫరల్ ఏదో వస్తుందని చెప్పి. ఇది వచ్చేటట్లేదు గైస్. సరే, ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే ఈ ట్రేడ్లో మంచిగా ఇక్కడ చూడండి అన్ని గజిబిజికి లైన్స్ అన్ని సపోర్ట్ రెసిస్టెన్స్ అన్నీ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, అది ఓవరాల్గా 180 పాయింట్స్ అయితే పడ్డాము. థ్యాంక్ యూ.